బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కూడా కలిసి మిడిల్లోనే కాదా చెప్పు? ప్రయత్నం చేశారా? ఇప్పుడు మొన్న జూబ్లీస్ లో ఏం జరిగిందన్న, జూబ్లీస్ లో స్పష్టంగా ఎంఐఎం పార్టీ ఎవరైతే క్యాండిడేట్ కి అయితే ప్రతిపాదించారో నవీన్ యాదవ్ గారు, వాళ్ళకి ఎంఐఎం రిక్వెస్ట్ మీద సీట్ ఇచ్చారు. ఎంఐఎం అక్కడ ప్రచారం చేసింది, గెలిచింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పారు, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అనేది. ఈ తెలంగాణ వ్యాప్తంగా ఆ ఫార్ములా వర్కౌట్ అవుతుంది కదా. ఇవాళ ఎటు చూసినా ఏ ప్రాంతంలో ఒకవేళ అదే కరెక్ట్ అయితే పొత్తు పెట్టుకోండేవాళ్ళు కదా అని కదా. పొత్తు పెట్టుకుంటే నష్టమని కదా. వస్తున్నాను సార్ మీ దగ్గరికి. పొత్తు పెట్టుకుంటే ఎట్లా ఉంటది అంటే, ఎంఐఎం అనేది ఒక మతతత్వ పార్టీ అనేది వాళ్ళకి అందరికి తెలుసు. ఆ మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కడైతే నష్టమేమో హిందువులు అంటే మిగతా మెజారిటీ ప్రజలు దూరం అవుతారన్న ఉద్దేశంతో ఇంటర్నల్ అండర్స్టాండింగ్ లో పోయింది కదా. పొత్తు పెట్టుకోకు, నీకు మెజారిటీ ఉన్న నువ్వు పోటీ చేయి, నేను పోటీ చేస్తా, నువ్వు మీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మైనారిటీ ఓట్లు నాకు ఓటే అనేది అండర్స్టాండింగ్ తోటి పోయారు. కాబట్టి ఇవాళ చాలా నియోజకవర్గాలు, చాలా మున్సిపాలిటీలో వాళ్ళు లబ్ధి పొందినరు. ఇవాళ వాళ్ళు నిజామాబాద్ లో ట్రై చేసిన మేయర్ పదవికి, కరీంనగర్ లో ట్రై చేసిన, ఏ ధైర్యంతో చేస్తా ఉన్నారు? ఎంఐఎం ఉంది కాబట్టి కదా. ఎంఐఎం ఉంది, మాకు మద్దతు ఉంది కాబట్టి వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పగానే చెప్తున్నారు, ఎస్ మాకు ఎంఐఎం మాకు మిత్ర పార్టీ, అధికారకు అనుకూలమైన పార్టీ అని స్పష్టంగా వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. అలా సక్సెస్ అవుతున్నారు. కానీ ప్రజలు అంతిమంగా ప్రజలు నిర్ణయించుకుంటారు ఏ పార్టీ ఏందనేది. మేము స్పష్టంగా ఇంతకాలం వాళ్ళు బీఆర్ఎస్, బీజేపీ ఒకటని ప్రచారం చేసి ఓట్లు వేసుకున్న ప్రయత్నం చేసింది కదా కాంగ్రెస్. ఇవాళ నిజంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటైతే చాలా ఏరియాలో ఇవాళ మున్సిపాలిటీస్ లో ఐదర్ బీఆర్ఎస్ గానీ గెలుచుకుంటది, బీజేపీ అనే గెలుచుకుంటుంది. ఇద్దరిది కలిపినా కూడా రాకపోవు. కొన్ని చోట్ల ఉన్నాయి కదా, ఒకరికి 11%, ఇంకొకరికి ఏమో 2% సార్. ఇవాళ రామన్ భాయ్ ఒక మాట, నిజంగా బీఆర్ఎస్ ఇప్పుడు ఆమన్గల్లోనే వాళ్ళు కలిశారనుకోండి పరిస్థితి, లేదా కామారెడ్డిలోనే వాళ్ళు కలిశారనుకోండి పరిస్థితి. నేను ఏమంటున్నా, 1 minute లెట్ మీ కంప్లీట్ ఇట్. నేనేమంటున్నట్టే, కరీంనగర్ లో గానీ మిగతా ఇంకా చాలా మున్సిపాలిటీలు కానీ ఒకవేళ బీఆర్ఎస్, బీజేపీ ఒకటని 2 అధిష్టానాలు నిర్ణయం తీసుకుంటే చాలా ఏరియాలలో సునాయాసంగా మున్సిపాలిటీస్, కరీంనగర్ కార్పొరేషన్ మాకు ఆటోమేటిక్ వస్తుంది కదా. మేము ఆ ప్రయత్నం చేయలేదు. ముందుంది ముసళ్ళ పండుగ. నిజంగా అట్లా ఎంఐఎం తోటి కలిసి పోటీ చేస్తే, కలిసి తిరిగితే మాత్రం ఇవాళ డెఫినెట్ గా భవిష్యత్తు ఇక్కడ ఆగదా. సత్యం గారు ఏం చెప్తారు? సో మేము కలవట్లేదు, మొత్తం మాకే కదా అనేది విట్ల గారు వాదన. కాదు, ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్పేది నిజం కాదు. ఎంఐఎం కు అసలు విధానం లేదు. వాళ్ళకు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ బలపరచడం అనేది వాళ్ళ విధానం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ రాష్ట్రంలో ఆ పార్టీని